विक्षिप्तं शमयेत्सुना सकाशायं विजानीयात् సమప్రాప్తం చాలయే. లయమందు చిత్తమును ప్రబోధింపవలను. అది ఒకసారి ఏం చేస్తుందంటే ఈ ధ్యానం చేయడానికి కూర్చుంటాడు పాపం, ఏదో వాడి ప్రయత్నత కూర్చున్నప్పుడు చిన్నగా దీనికి నిద్రలోకి పోయే అలవాటు. నిద్రలోకి పోవడం అంటే మనం మంచం మీద పడుకొని అన్ని విషయాలు ఇచ్చేస్తాం, అప్పుడు అది నిద్రలోకి పోతుంది. ఆ అలవాటు ప్రకారము ఇక్కడ కూడా లయం చేయడాన్ని అంటే ఆ పరమాత్మ స్థితిలోకి పోయి నిలబడదామని విషయాన్ని అంతా విడిచి లోపలికి పోయి నిలబడదాం అనుకునే వాళ్ళకే అది మట్టంగా నిద్రలోకి జారుతుంది. అట్లా లయమైపోతూ ఉన్న చిత్తాన్ని సంబోధన అంటే దాన్ని బయటికి తెచ్చి ఏ నిద్రపోవద్దు అని జ్ఞానమాత్రంగా మళ్ళా నిలిచి దాన్ని ప్రబోధం చేస్తుండవాల అంటారు. విక్షిప్తమైనప్పుడు దానిని శమింపచేయవలే. విక్షేపణ మనసులో విక్షేపణ వస్తున్నప్పుడంతా దానిని శమింపచేయాలి. విక్షేపం వచ్చినప్పుడు అటువంటి అప్పుడంతా కూడా దాన్ని ఏదైనా విషయాలు తీసుకొని వస్తుంది. మనం ధ్యానం చేస్తున్నాం, బ్రహ్మమాత్రంగా నిలబడతామనుకున్నప్పుడు విషయాలను తీసుకొస్తుండే. అట్లా విషయాలను తెచ్చినప్పుడు దాన్ని విషయాల నుండి విడిపించి వెనక్కు తెస్తూ ఉండవాలా, విషయాన్ని వదిలేస్తూ ఉండవాలా. అది తెచ్చిన విషయాన్ని పట్టుకోకూడదు. ఈ లయము విక్షేపణ ఈ రెండింటి మధ్య శక్తివంతమైన కోరికలు అనభివ్యక్తమై ఉన్నవని తెలుసుకున్నవారు. ఈ లయానికి ఈ క్షేపానికి ఇదే కాదు, కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఇంకా లోపల దిట్టంగా ఎంతకాలం నుంచో ఉంటాయి. అది చేయాలి, ఇది చేయాలని, అది పొందాలి, ఇది పొందాలి. వాటిని కూడా నిలిచి వాటిని విడిచేటువంటి స్థితిని కూడా బాగా సంపాదన చేయాలి. వదిలేసి నిలబడు, ఏది అనుకోనని వదిలేసి నిలబడతాం. ఏది అనుకోవాలి, అది ఒక పద్ధతి. వదిలేసి నిలబడమే కాకుండా బ్రహ్మమై నిలిస్తే వాటి ఎందుకు అవే వదిలిపోతాయి కదా. ఇదో తెలుసుకునే జ్ఞానం నా స్వరూపము, ఈ బ్రహ్మం నాను చూడు, జ్ఞానమాత్రంగా ఉన్నాను చూడు, ఈ నేను పరమాత్మను అని నా దృష్టిని బ్రహ్మం మీదకి పంపిస్తే విషయాలు వాటంతకదే విడిపోతాయి కదా. వాటిని విడిచి నేను ఆ బ్రహ్మాన్ని పొందవలసిన అవసరం లేదు కదా. నాకు బ్రహ్మస్వరూపం ఏదైంది తెలుసు కదా, విచారణ చేసినాను. నేను బ్రహ్మం అంటే ఏదైంది నాకు తెలుసు కాబట్టి నా బుద్ధిని బ్రహ్మస్వరూపం వైపే మళ్ళిస్తే ఇది కదా నా స్వరూపం, ఈ నేను కదా బ్రహ్మను, ఈ నేను పరమాత్మను అని బ్రహ్మస్వరూపం వైపు మళ్ళించినప్పుడు విషయాలు వాటంతకు అవే పోతాయి. నువ్వు విడిచపని లేదు, అవే విడిచిపోతాయి. ఇప్పుడు వీడు పట్టుకునేవాడు, పాలించేవాడు, వీడు పోయి బ్రహ్మం ముందు చేరినాడు. వీడు బ్రహ్మాన్ని విచారిస్తున్నాడు, బ్రహ్మమాత్రంగా నిలబడినాడు. బ్రహ్మమాత్రంగా నిలిచేవాడికే ఈ విషయాలు ఎక్కడ వచ్చి నిలబడడానికి వాటికి వీల్లేక వాటంతకు అవే పోతాయి. అది కూడా ఒక పద్ధతి. విషయం లేకుండా చేయడము అనేది అది ఒక పద్ధతి. ఆ విషయం లేకుండా చూసి కానీ ఏం బ్రహ్మమై నిలిచి కానీ ఎట్లయినా ఆ విషయ రూపమైన ప్రపంచాన్ని దగ్గరికి రానియకుండా చేసుకోవాలా అంటారు. ఆ చిత్తము సమస్థితిని పొందిన దానిని సంచలింపచేయకుము. అది నిలబడిందనుకో, ఏది అనకుండా ఆ నిలబడిన చిత్తాన్ని నువ్వు మళ్ళా కదిలించు. మాకు అది నిలబడితే ఇంకా అట్లే నిలబడని హాయిగా చూస్తుండు నిరాకారంగా, అంతేగాని దాన్ని మళ్ళా నువ్వు కదిలించవాకు అంటారు. నా స్వాదయేత్ సుఖం తత్ర
నిస్సంగప్రజ్ఞయా భవేత్ నిశ్చలం నిశ్చలచిత్తం ఏకీకుర్యా ప్రయత్నతః. సమాధి యందు సుఖమును అనుభవించుటకు మనస్సును వదలకూడదు. అట్టి సుఖాసక్తి నుండి మనస్సును వివేకముతో మరలించి విడిపించవలెను. అదే సమాధి సుఖాపేక్ష కూడా మరగకూడదు. మనస్సు అంటే సమాధి సుఖాపేక్ష అంటే ఏ విషయము అనుకోకుండా నిరాకారంగా ఉండడము అనేది సమాధి. బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటూ బ్రహ్మ మాత్రంగా నిలిచాడు. ఆ సమాధిలో ఆ సుఖాన్ని అంటే ఆ సమాధి సుఖాపేక్ష కూడా అనుభవం చేసుకొని మరి ఏంటి ఏమనకుండా నిలబడినప్పుడు హాయిగా ఉంటుంది, ఏమనకుండా నిలబడితే హాయిగా ఉంటుంది అని ఆ సుఖానికి అలవాటు చేయవద్దు. అంటే కేవలము సమాధి సుఖాపేక్ష బ్రహ్మం కాదు. బ్రహ్మం అంటే ఏమిటిది? ఆ సమాధి స్థితిలో సర్వాన్ని ఇంద్రియాలన్నింటినీ నిలిపి వీటిని తెలుసుకుంటూ ఉండే జ్ఞానస్వరూపం పరమాత్మ ఉంది కదా. బ్రహ్మమాత్రంగా నిలిచేది అభ్యాసం చేసుకోవాలా, బ్రహ్మమై నిలవాలా. కానీ ఊరికే ఆ మనస్సు ఏది కదలకుండా ఏది అనకుండా నిలిచిందంటే అది గొప్పది కాదు. ఆ సుఖానికి మరగవద్దు అంటాడు. అది ఒక సుఖం అంటే ప్రపంచ విషయాల కంటే అది ఒక సుఖం. ఆ సుఖానికి మరిగి ఆ మనస్సు దగ్గరనే నిలబడి ఇప్పుడు మనస్సుతో ఏం పని నీకు? నువ్వు ఏం తెలుసుకోవాలనుకున్నావు? మనస్సును నిలబెట్టి తెలుసుకోవాలనుకుంటున్నావా? మనస్సుతో ఏం పని? నీవెవరు? మనస్సు కూడా సాక్షిగా ఆ మనస్సును తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానస్వరూపుడివి కదా నువ్వు. ఆ జ్ఞానము కదా నీ స్వరూపము, అది కదా నీ బ్రహ్మస్థితి. ఆ బ్రహ్మమాత్రంగా నిల్చు, నేరుగా జ్ఞానం దగ్గరికే పో, బ్రహ్మమాత్రంగా నిల్చు. ఈ నేను బ్రహ్మము, ఈ నేను పరమాత్మను, ఈ జ్ఞానస్వరూపమైన నేనే బ్రహ్మస్వరూపము అని ఆ జ్ఞానం దగ్గరికి పో నేరుగా. ఈ మనస్సు దగ్గర ఉండి దీన్ని నిలబెట్టినప్పుడు ఈ సమాధి సుఖాపేక్షని అది నిలబడుతుంది. ఆ సుఖానికి మరిగి నిలబడి చిన్నగా అట్లే నిద్రలో కూడా జారుకోవడం మొదలుపెడుతుంది. కాబట్టి మనస్సుకు సంబంధించిందిగా ఉండకూడదు సమాధి. జ్ఞానానికి సంబంధించిందిగా ఉండేవారు. ఎవరు? బ్రహ్మం. మనస, ఇంద్రియాల ఇవే బ్రహ్మస్వరూపం. ఇవన్నీ ప్రపంచానికి అనుభవానికి ఏదో పనికొచ్చేటువంటి ఇంద్రియాలు. ఈ శరీరాన్ని ఏమి నిలబెట్టుకోవడానికి, తిండి చేయడానికో ఏదైనా సంపాదించుకోవడానికో పనికొచ్చేది ఈ మనోబుద్ధులు. ఇవే బ్రహ్మస్వరూపం. ఇవి కాదు. వీటన్నిటినీ ప్రకాశింపజేస్తుండేటువంటి శుద్ధ జ్ఞానస్వరూపం ఏదుందో ఆ జ్ఞానము బ్రహ్మస్వరూపము. నువ్వు నేరుగా నిల్చడమే ఆ జ్ఞానం దగ్గరికి పోయి నిల్చు. ఈ జ్ఞానం కదా నా స్వరూపం, ఈ నేను కదా బ్రహ్మము అని బ్రహ్మమాత్రంగా నిల్చు. అప్పుడు ఈ మనస్సుతో ఈ మనస్సు నిలబెట్టడంతో దీంతో నీకేం పని? ఇవన్నీ ఇంద్రియాలతో సమానమే కదా. అది ఒక అంతరింద్రియాలు. మనోబుద్ధి చిత్తాంకారాలు ఏమిటివి? అంతరింద్రియాలు. ఇవన్నీ బయట ఉండే ఇంద్రియాలు. వీటికి సమాధి స్థితికి వస్తే ఎంత, రాకపోతే ఎంత? దేనికి సమాధి? నా జ్ఞాన స్వరూపమైన ఏ బ్రహ్మముందో సర్వాన్ని ప్రకాశింపజేస్తూ జగత్తును అంతటికీ ఆధారమయ్యే బ్రహ్మం ప్రకాశిస్తుందో ఆ బ్రహ్మం నా స్వరూపము, అటువంటి జ్ఞానం నా స్వరూపము. ఇంకా ఏం చెప్తాడు? నువ్వు ధ్యానమే చేయొద్దంట. అంటే అనకూడదు, ఎవరికి చెప్పకూడదు. ఆ విషయము విచారణలోనే తీసుకో బ్రహ్మత్వాన్ని. నువ్వు బాగా విచారణ చేస్తూ ఉన్నావంటే ఆ విచారణలోనే ఈ మనస్సును, ఈ బుద్ధిని, ఈ ఇంద్రియాలను మొత్తం తెలుసుకుంటుండే జ్ఞానస్వరూపము వీటన్నిటికంటే వేరుగా ఉంది కదా. శుద్ధ జ్ఞానస్వరూపమై అటువంటి జ్ఞానం కదా బ్రహ్మస్వరూపము. ఆ బ్రహ్మము కదా నా స్వరూపము అని బ్రహ్మమాత్రంగా నిల్చు. అది కదా జగత్కారణమై జగత్తునంతా నిలబెట్టి ఉండేది ఏది?
ఈ మన బుద్ధులై ఇంద్రియాల కోమాలకు పోయినవాడు కూడా నిలబడడంలే కొన్ని నెలల పాటు అదే అవి నిలబడితేనేనా నేను బ్రహ్మం. ఇది కాదు. ఇదో వీటన్నిటికీ ఆధారమై ఏ జ్ఞాన స్వరూపం ప్రకాశిస్తుందో ఆ జ్ఞానము బ్రహ్మస్వరూపము, అఖండము, అనంతము, సర్వవ్యాపకము. అటువంటి జ్ఞాన స్వరూపము పరమాత్మ. ఆ పరమాత్మ నా స్వరూపంగా కూడా ఉంది. నేను ఆ పరమాత్మ స్వరూపుణ్ణి కూడాను. ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, ఈ ఇంద్రియాలు కాదు. నేను ఆ జ్ఞాన స్వరూపుణ్ణి, ఆ పరమాత్మ స్వరూపుణ్ణి అని బ్రహ్మమాత్రంగా నిల్చు. వీటితో సంబంధం లే నీకు. ఇవి నిలవడంతోనూ కదలడంతోనూ వాడి చలాచలంతో సీతారామాంజనేయులు చెప్పాడు, అది కదిలితే ఏమి, నిలబడితే ఏమి. అది కదిలినా నిలబడినా నీకు సంబంధం లేదు. నిశ్చలుడనంచు తెలియదు నిన్నుగాంచే అంటే ఎవరు నిశ్చలుడు అంటే ఆ జ్ఞాన స్వరూపమైన ఏ పరమాత్మ ఉందో ఆ పరమాత్మ నిశ్చలుడు. వాడు కదిలేవాడు కాదు. ఏమంటే కేవలము ఆయన స్వరూపము జ్ఞాన ప్రకాశము. దానికి కదిలిక లేదు. ఈ మనస్సు కదులుతుంది, బుద్ధి కదులుతుంది, ఇంద్రియాలు కదులుతాయి, అన్నీ కదులుతాయి. కానీ ఆ జ్ఞానం కదులుతుందా? ఆ జ్ఞానం ఎప్పుడు కూడా కదిలేది కాదు. అటువంటి జ్ఞాన స్వరూపము నా స్వరూపము, అది నేను అని దాన్ని తెలుసుకోవాలా. సమాధి స్థితి మిక్కిలి ఆనందదాయకమైన అనుభవం. అది వాస్తవములో అది ఆ బ్రహ్మానందపు వాసనలో కలదై ఉండును. అదే అది ఆనంద స్థితి. ఎందుకంటే మనం నిద్రపోతే ఎట్లయితే ఈయన ఇంద్రియాలన్నీ పడిపోతే, మనోబుద్ధులు అన్నీ పడిపోతే గాఢ నిద్రలో హాయిగా ఇట్లున్నాము అంటే హాయి ఆనంద స్థితి అంటే సుఖంగా ఉండేటువంటి స్థితి. పరమాత్మ స్థితి కూడా మొత్తం అన్నిటినీ వదిలేసి హాయిగా నిలబడినప్పుడు, జ్ఞానమాత్రంగా నిలబడినప్పుడు హాయిగా ఉంటున్నాము జ్ఞానస్వరూపమై. అటువంటిది మన స్వరూప స్థితి. ఈ దేహ మనోబుద్ధులకు సంబంధించింది కాదు. ఇవి కదలనే గాక వాటితో నాకేం పని. అవి కదులుతున్నాయి కానీ నేనేం కదులుతున్నాను? చూసే నేనున్నానే పైన జ్ఞానస్వరూపమైన నేను. ఆ నేను కదిలేవాడిని కాదు. ఆ జ్ఞానస్వరూపమై సర్వవ్యాపకంగా ఉన్నాను కాబట్టి ఎందుకు కదలను అనేటువంటి విషయం కూడా చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే ఈ ఆకాశం ఉందే, ఈ ఆకాశం సర్వవ్యాపకంగా ఉంది కాబట్టి దీన్ని కదలమంటే ఎక్కడ కదులుతుంది? ఇది లేని చోటు చోటు ఉంటే ఆ చోటుకి ఇది కదలడానికి వీలైతుంది. అంతటా అదే నిండిపోయి ఉంటే ఇంకా ఏం కదులుతుంది? ఆ విధంగా ఈ చిదాకాశం అనేటువంటి ఈ పరమాత్మ కూడా జ్ఞానాకాశ స్వరూపుడు. ఆ విధంగా సర్వవ్యాపకంగా నిండిపోయి ఉన్నాడు. ఇంకా వాడేం కదులుతాడు? వాడికి కదిలిక లేదు. ఎక్కడ ఉంది కదిలిక? మనోబుద్ధుల్లో, ఇంద్రియాల్లో, వీటిల్లో ఉంది కదిలిక. కానీ నిరాకారమైన ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ కదిలేవాడు కాదు. సర్వవ్యాపకంగా నిలబడి ఉండేటువంటి జ్ఞానస్వరూపుడు పరమాత్మ. సమాధి ఎందు తాను ఆనందమును అనుభవించుచున్నానని మనస్సు భావించకూడదు అని గౌడపాదుడు విచరించుచున్నాడు. అంటే సమాధి ఎందు మనస్సు హాయిగా ఉంది అంటే వాడు మనస్సు దగ్గరికి పోయినాడనే కదా. దృష్టి మనస్సు దగ్గరికి పోతే కదా మనస్సు సుఖంగా ఉండేదో కదిలేదో ఏదైనా మనస్సు దగ్గరికి పోతే కదా. మనస్సు దగ్గరికి పోయినప్పుడు నీకు పరమాత్మ స్థితి ఎట్లా వచ్చింది? మనస్సును చూస్తుంది, అది కదులుతుందా నిలబడిందా అని మనస్సును చూడాలి. అందుకే అవి చూడవద్దన్నాడు కదా.
ఎందుకు చెప్పాడో సీతారామాంజనేయంలో, వాడి మనస్సు నన్ను చూడవద్దు, వాడి కదిలితే అవి నీకెందుకు, కదలకుంటే నీకెందుకు, నీవెవరు, ఆ రెండింటినీ చూసేటువంటి శుద్ధ జ్ఞానస్వరూపుడివి కదా. అటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ అయిన నీవు వాటితో నీకెందుకు, వాటి కదిలికలు నిలకడలు నీకేం అవసరం లేదు. నేనున్నాను చూడు, అఖండమై నిరాకారమై సర్వవ్యాపకంగా ఒకే జ్ఞాన స్వరూపంగా ఏ పరమాత్మ స్వరూపమైన నేను ప్రకాశిస్తున్నానో ఆ నేను పరమాత్మను అని ఆ విధంగా ఈ మనోబుద్ధులను దాటిపో. అంతేగాని వాటి దగ్గర కూర్చొని వాటిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండవాకు. మనము నిజమైన సాధకులమైన ఎడల సమాధి స్థితి ఎందుకు కలుగు శాంతి అనే ఆనందములకు వశమై తన్మయత చెందకూడదని గురువు హెచ్చరించుతున్నారు. ఆ సమాధి స్థితిలో కలిగేటువంటి ఆ మనోబుద్ధులు కదలకుండా నిలిచిపోయినప్పుడు అక్కడ ఒక రకమైన సుఖం ఉంటుంది కదా, ఆ సుఖాన్ని మరగకూడదు. నేను ఇప్పుడు మనం నిద్ర సుఖాన్ని మరిగినాం కదా, రాత్రి 10 వరకే చిన్నగా అన్నీ సర్ది పెట్టేసి నిద్రపోతాం కదా. ఎందుకు నిద్రలో ఒక సుఖాన్ని మరిగినాం. ఏం సుఖాన్ని మరిగినాం నిద్రలో అంటే ఈ ప్రపంచం ఏది అనుకోకుండా ఉండడము, ఈ ఇంద్రియాలు ఏవి ప్రపంచ విషయానికి పోకుండా ఉండడము అనేటువంటి సుఖాన్ని మరిగినాం. ఆ సుఖం కోసము మనము రాత్రి అయ్యేవాడికే ప్రయత్నిస్తుంటాం. అటువంటిది కాదు పరమాత్మ. అటువంటి ఇంద్రియ మనోబుద్ధులకు సంబంధించిన సుఖం కాదు. సర్వానికి అతీతమై అఖండమయ్యే జ్ఞానస్వరూపము సర్వవ్యాపకంగా ఉందో జగత్తునంతా నడిపించడానికి మహాసత్తా స్వరూపమై ఈ బ్రహ్మమై ప్రకాశిస్తుందో ఆ బ్రహ్మము పరమాత్మ అని ఆ బ్రహ్మాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మమై ఉండడానికి, అంటే బ్రహ్మమై నువ్వు ఉండలేకపోయినా ఇటువంటిది బ్రహ్మస్వరూపము, ఈ బ్రహ్మము నా స్వరూపము అనుకొని ఆ దాటేస్తుండు. ఎప్పుడు కూడా ఈ మనస్సు నిలబడిందా, ఈ మనస్సు కదులుతుందా అని మనస్సు దగ్గర ఉంది అని కదలకుండా నిలబడినప్పుడు ఒక సుఖం కలుగుతుంటే అదే సుఖము బ్రహ్మస్వరూపము అనుకొని పొరపడకుండా చాలామంది ఇప్పుడు జ్ఞాన పద్ధతులు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు అదే బ్రహ్మస్వరూపము అనేస్తారు. అయితే శాస్త్రంలో కూడా ఏం చేస్తుందంటే మనస్సు ఎక్కడెక్కడ లేదో అక్కడ బ్రహ్మం ఉంది అంటుంది. అయితే అది ఎట్లా చెప్పింది? మనస్సు లేని చోట బ్రహ్మం ఉంది అని చెప్తుంది. కానీ ఆ బ్రహ్మం ఏదో నీవై నీకు తెలిసినప్పుడు కదా దాని ఫలితం. ఎంతసేపు నాకు మనస్సు నిలబడిపోవడము, ఆ మనస్సు నిలబడితే ఏం తెలియకుండా పోతే హాయిగా ఉండడం, ఇంతేనా? ఇదే నా స్థితి? ఈ మనస్సు నిలకడనా నా స్థితి కాదు. నేను ఎవరు అంటే ఈ మనస్సును కూడా నేనేం తెలుసుకుంటున్నాను, ఏ జ్ఞానస్వరూపమైన నేను ఆ మనస్సు నిలిచిందని కానీ కదిలిందని కానీ తెలుసుకునేటువంటి ఆ జ్ఞానస్వరూపమైన నేను కదిలేవాడిని కాదు, నిలిచేవాడిని కాదు, ఎప్పటికీ ఉన్నాను. శుద్ధ జ్ఞాన స్వరూపంగా నా స్వరూపమే అది. కాబట్టి ఆ పరమాత్మ జ్ఞానస్వరూపుడు. అది ఆ పరమాత్మ ఎప్పటికీ ఒక్కటిగానే ఉన్నాడు. అయం అనిద్రం అస్వప్నం అనామకమరూపకమని ఆయనకు నిద్ర లేదు, స్వప్నం లేదు, పుట్టడం లేదు, వాడు చదవడం లేదు. ఎప్పటికీ ఉండేటువంటి ఒకటే స్వరూపమైన జ్ఞానస్వరూపం పరమాత్మది. అది పరమాత్మ. ఆ పరమాత్మ నా స్వరూపము. అంతేగాని ఈ మనసు, ఈ బుద్ధి, ఈ ఇంద్రియాలు ఇవి కదులుతుంటే కదలకుండా నిలబడి ఉంటే, ఇవి ఏది నిలబడకుండా నిద్రలోకి జారుకుంటే